హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు సంధ్యారాగం. గద్వాలో ఇది మా సెకండ్ డే అండి. ఎర్లీగా లేవకుండా కొంచెం రిలాక్స్గా లేచి మా డే అన్నది టీతో స్టార్ట్ చేసి ఫ్రెష్ అయ్యి మేము ఆ హోటల్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికే 12 అయిపోయింది. మేము నైట్ స్టే చేసిన హోటల్ వివరాలు నాకేం తెలీదు. సో మేము రెడీ అయ్యి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. టెంపుల్ దగ్గరేనే, ఒక 5-10 మినిట్స్లో టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. సో మేము స్టార్ట్ అయ్యాము. టెంపుల్కి వెళ్ళే రూట్లో ఇలా చిన్న చిన్న గోపురాలు ఉన్నాయి. తరువాత చాలామంది భక్తులు మొక్కుబడులు చెల్లించుకోవడానికి మేకలు, కోళ్ళు ఇలా బలులు ఇవ్వడానికి తీసుకొస్తున్నారు. ఈ దగ్గరలోనే ఒక పెద్ద చెరువు కూడా ఉంది. సో మేము ఆ నైట్ అక్కడ స్టే చేయడం వల్ల ఈ అమ్మని దర్శించుకునే అవకాశం మాకు అమ్మవారే కలిగించాలి అని అనుకోవాలి. ఎందుకంటే ఈ అమ్మవారు సంతానం తల్లిగా అక్కడ పేరు పొందున్నారు. ఎవరు సంతానం లేని వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకుంటే సంతానం కలుగుతుందని ఒక నమ్మకం. అలాగే ఇంకొకటి నేను నోటీస్ చేశానండి. ఒకటి జోగులాంబ, 2 జమ్ములమ్మ. ఈ జేజే లెటర్స్ని తీసుకొనే అరుంధతి మూవీలో హీరోయిన్ పేరు జేజమ్మ అని పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ అది నా ఒక చిన్న ఆలోచన మాత్రమే. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇదే జమ్ములమ్మ టెంపుల్. చుట్టుపక్కల చాలా దేవతలు ఉన్నాయి. ఇలా మేకలు ఇంకా కోళ్ళని అక్కడ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. చాలామంది అంగ ప్రదక్షిణ కూడా చేస్తున్నారు. సో అవన్నీ చూసేసరికి కొంచెం మాకు షాక్గా అనిపించింది. చాలామంది పూలమాలలు హ్యాండ్ కట్టుకుంటున్నారు. అలాగే మేము లోపలికి వెళ్ళి దర్శించుకున్నాం. కొంచెం రష్ ఎక్కువ ఉండడం వల్ల మేము కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. ఇక్కడ తలనీలాలు కూడా సమర్పించుకుంటున్నారు. అలాగే అక్కడే వంటకాలు చేసి నైవేద్యాలు కూడా సమర్పించుకుంటున్నారు. మేము ఇంకా లోపలికి వెళ్ళి అమ్మని దర్శించుకున్నాము. అమ్మ చూడడానికి చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా డెకరేట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. లోపల వీడియో తీయడానికి అలౌ చేయలేదు. బట్ నేను తీసాక వాళ్ళు చెప్పారు వద్దు తీయకూడదని. అప్పటికి నేను అమ్మవారిని ఇలా వీడియో తీసుకున్నాను. ఎవరైనా మనకి వద్దు అంటే మనకి అదే పని చేయాలనిపిస్తుంది కదా. నా మైండ్ సెట్ కూడా అంతేని. ఇది ఆ టెంపుల్కి ఆనుకుని ఉన్న చెరువు. ఈ చెరువు నేమ్ కూడా జేతోనే స్టార్ట్ అయ్యింది. నేను అది మర్చిపోయాను. బట్ ఆ రోజు ట్యూస్డే కావున అందరూ అక్కడ నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో మేము కొన్ని వీడియోస్ పిక్స్ ఇలా తీసుకున్నాము. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. తెలియకుండా ఒక మంచి టెంపుల్ని వెళ్ళి దర్శించుకుంటాం. నెక్స్ట్ వీడియో గద్వాల్ కోట విశేషాలతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్ సంజు ఫ్యామిలీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.